బైబిల్ చూపించండి, తెరిచి చూపించండి. అన్ని ఊర్లలో ఉన్న బైబిల్ని మేము వీడియోలో క్యాప్చర్ చేస్తున్నాం. మొన్న ఒంగోలులో బైబిల్లో సముద్రమే చూసాం. ఏలూరులో, ఒంగోలులో, నర్సపూర్లో, వైజాగ్లో, కాకినాడలో, కర్నూలులో, గుంతకల్లో, విజయవాడలో, గుంటూరులో ఎంతమంది బైబిల్ను పట్టుకున్న భక్తులు ఉన్నారో చూడండి. బైబిల్ లేనివాడు భక్తి లేనివాడు, బైబిల్ ఉండి చదవనివాడు బుద్ధి లేనివాడు, బైబిల్ ఉండి చదివి దాని ప్రకారంగా బతకనివాడు నిష్ఠ దరిద్రుడు. ఏమండి, మీకు ఏ డిగ్రీ వస్తుందో, బైబిల్ ఉంటే సరిపోదు, చదివితే సరిపోదు, ఆ బైబిల్ ప్రకారంగా బ్రతకాలి. అప్పుడే దేవుడు మనల్ని మెచ్చుతాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అటివాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను, అతడు చేయునదంతయో సఫలమగును. బైబిల్ని మనం మోస్తే బైబిల్ మనల్ని మోస్తుంది అన్నాడు ఒక భక్తుడు. ఒక్కసారి కొంచెం అట్లా కదపండి. దివ్య గ్రంథము, దివ్య గ్రంథము, ఎచటనైనా చదివిన సహాయం దొరుకును, కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. చాలా వందనాలండి. అసలు అన్ని ఊర్లు చెప్పాను కదా, అన్ని ఊర్ల కంటే దగ్గరగా తిక్కుగా ముఖాలు కూడా కనపడకుండా ఎక్కువ బైబిళ్ళు ఎక్కడున్నాయంటే గుంటూరులో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ రోజు నుంచి ఆది కాండం నుంచి రోజు 3 అధ్యాయాలు చదవండి. ఆది కాండం నుంచి రోజు 3 అధ్యాయాలు చదివితే వచ్చే సంవత్సరం ఈ రోజుకి బైబిల్ని ఆది కాండం నుంచి పురాణగ్రంథం దాకా ఒకసారి చదివి ముగించేయచ్చు. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చదువుతారు కొంతమంది, లాటరీ బుక్ లాగా. ఏమండి, ఇక్కడ తీస్తాడు, ఆలకించుడి బలపరాక్రమ గలవాడు ఒకడు ఉన్నాడు, ఎవడో ఆయన నాకేం తెలుసు, ఆమెన్. నీళ్లు పోయిచ్చు వచ్చిన పాషాతు కుమారుడు ఏలీషా ఇక్కడ ఉన్నాడు, ఎక్కడున్నాడు, లేడు, సరే నాకెందుకు అని ఏదో ఒక్క ముక్క తీసి చదివి అర్థం కాలేదండి బైబిల్ చదివితే అంటున్నారు. అలా కుదరదు. బైబిల్ని వరుస పెట్టి చదివితే అర్థమవుతుంది. బైబిల్ చదువుతుంటే వచ్చే అనుమానాలకి, ప్రశ్నలకి సమాధానాలు బైబిల్లోనే ఉన్నాయి. ఇంకో పుస్తకం దగ్గరికి వెళ్ళక్కర్లా, ఇంకో మనిషి దగ్గరికి వెళ్ళక్కర్లా, కంటిన్యూగా చదువు. చేపల కూర చేపలు తింటున్నప్పుడు ముళ్ళు అడ్డు వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? ఈ ముళ్ళు ఎందుకు ఉంది, అసలు దేవుడు ఎందుకు పెట్టాలి, ఈ ముళ్ళు ఉంటే నేను చేప తిన్నాను అంటే వాడు ఏమైనా కూర తినగలడా? ముళ్ళు తీసి ఏం చేస్తాడు? పక్కన పెట్టి మిగిలిందంతా తింటాడు. అలాగే బైబిల్ చదువుతున్నప్పుడు ఒకవేళ ఏదన్నా ఒక వచనం అర్థం కాకపోతే పక్కన పెట్టుకో, ఇంకోసారి ఇంకో అధ్యాయం చదువుతున్నప్పుడు దానికి వివరణ దొరుకుతుంది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదివితే ఒక సంవత్సరంలో బైబిల్ని మొత్తం పూర్తిగా చదివి ముగించవచ్చు. మీరు బైబిల్ చదువుతారా? బైబిల్ అనేది బతికిస్తుందండి. ఈ బైబిల్ జైపాల్ చేతుల్లో నుంచి తీసేస్తే ఎందుకు పనికిరాడు ఈ జైపాల్? బైబిల్ చదవటం మూలనే నాకు భాష వచ్చింది, నాకు జ్ఞానం వచ్చింది, నాకు పరిశుద్ధత వచ్చింది, నాకు పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది, నాకు అనుభవ జ్ఞానం వచ్చింది, నా 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 విలువ పెరిగింది. ఎందుకంటే బైబిల్ దేవుని యొక్క శక్తిని నేను అనుభవిస్తున్నాను. బైబిల్ చదవండి. బైబిల్ పాత పుస్తకం కాదు. న్యూస్ పేపర్ అయితే ఒకసారి చదివి పక్కన పడేయచ్చు, రెండో రోజు మళ్ళీ చదవడం, మూడో రోజు మళ్ళీ చదవడం ఎవడో, ఎందుకు పనికిరాదు అది. కానీ బైబిల్ అలా కాదు. 43 సంవత్సరాల నుంచి చదువుతున్నాను బైబిల్, ఇంకా కొత్తగానే ఉంది నాకు. ఇంకా కొత్త విషయాలు బైబిల్లో నుంచి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు బిట్వీన్ ద లైన్స్ అంటారు, వచనాల మధ్యలో లోతులో ఉన్న సత్యాలను ఆయా సమయాలకు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఎప్పుడు బైబిల్లో ఒక లాటరీ బుక్ తీయబాకండి. కొంతమంది బైబిల్ని ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ప్రభువా మాట్లాడినైనా నాతో మాట్లాడయ్యా అని తీశాడంట ఒక ఆయన. యూదా ఇస్కరియోతు పోయి ఉరి పెట్టుకొని చచ్చను అని వచ్చిందంట.
అంటే ప్రభా ఇట్లా మాట్లాడావు, దేవా 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 ఇంకోసారి మాట్లాడయా, ఇంకోసారి మాట్లాడు, నిజంగా మాట్లాడని తీశాడంట. నీవును పోయి అలాగూ చేయుము అని వచ్చింది. ప్రభా మూడోసారి నేను ఉరిపెట్టుకోమంటావా, మూడోసారి చెప్పిన మూడోసారి ముచ్చటగా అడుగుతున్నాను తండ్రి అని మళ్ళీ తీశాడంట. చేయదలుచుకున్నది ఏదో శీఘ్రముగా చేయము అని వచ్చింది. ఈ వచనాలు బైబిల్లో ఉన్నాయండి. సాతానుడు కూడా బైబిల్ వచనాల ద్వారా మనల్ని మిస్లీడ్ చేస్తాడు. అందుకే అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం తీసుకోకూడదు. ఈరోజు బోధకులు కూడా ఏదో ఒక వచనాన్ని పట్టుకొని దాని మీదే ప్రసంగం చేస్తూ దాని మీద ఒక సిద్ధాంతాన్ని తయారు చేసేస్తున్నారు. నాలాంటి ప్రసంగికులు ఎవడైనా ప్రసంగం చేయాలంటే బైబిల్ను శాంతం చదవాలి, ధ్యానించాలి, జీవించాలి, అప్పుడు ప్రకటించాలి. అంతేగాని ఏవో కొన్ని టాపిక్స్ తీసుకొని ఒక వచనం పట్టుకొని దాన్ని బట్టి బైబిల్ను ప్రకటిస్తానికి ప్రయత్నిస్తున్నారు. చూడండి, అది అసంపూర్ణమైన బోధ. అది చెప్పాలంటే సాతాను బోధ. అంచె దినములలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారట. కాబట్టి మేము బోధించే బోధ బైబిల్ మీరు బాగా చదివితే నిజమైన బోధకుడు ఎవడో దొంగ బోధకుడు ఎవడో మీరే చెప్పేస్తారు. ఎందుకంటే మీరు వాక్యాన్ని బాగా ఎరిగి ఉంటే మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. వాక్యం బాగా ఎరిగినప్పుడు సాతానుడు మనల్ని మోసగించలేడు, బోధకులు మనల్ని మోసగించలేరు. దేవునితో మనకు నేరుగా సంబంధం కలిగి ఉన్నప్పుడు మనుషుల సహాయం మనకు అవసరం లేదండి. మీకు దేవునికి కనెక్ట్ చేసి వదిలిపెడతామే మా పని అండి. మేము మధ్యవర్తులకు కాదు, మీకు దేవునికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. నువ్వు యేసయ్యను పట్టుకుంటే చాలు. మా నాన్నగారు నాకు 18 సంవత్సరాలప్పుడు యేసయ్యని ఇచ్చారు. వేరే ఆస్తి ఏమి ఇవ్వలేదు, నాకు వేరే ఆస్తి ఏమి ఇవ్వలేదు. ఆయన 40 సంవత్సరాల వయసు అప్పుడు. ఆయనకి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఆయన ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. తాగేవాడు, చీట్ల ప్యాక్ ఆడేవాడు, స్మోక్ చేసేవాడు, క్లబ్బులకు వెళ్ళేవాడు, రాత్రంతా ప్యాక్ ఆడేవారు. లంచాలు వచ్చాయి, బోల్డ్ ఫుడ్ ఉండేది, బోల్డ్ పనోళ్ళు ఉండేవాళ్ళు, జీపులు, కార్లు అన్నీ ఉండేవి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, అందులో ఈస్ట్ వెస్ట్ కూడా ఎవరంటే భయంకరంగా పేరు పొందిన రైతులు. బోల్డ్ ఉండేది, కానీ నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. చివరికి ఆయన జీవితంలో విరక్తి చెంది కాకినాడలో ఆ సముద్రంలో పడి చచ్చిపోదామని వెళ్తుంటే ఇలా ఒక సభ జరుగుతూ ఉంది. ఆ సభలో ప్రసంగం చేసి ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో మెడ్రాసులో చదువుతున్నప్పుడు ఆయన క్లాస్మేట్ అంట. ఈయన ఆయన కదా, వీళ్ళు ఒక ప్రార్థన చేస్తే పరలోకం పోతాను కదా, మోక్షం పోతాను కదా, ఓ ప్రార్థన చేయించుకొని పోయి చేద్దామనుకొని వచ్చాడంట లోపలికి. నిజంగా బతుకుదామనో మారదామనో రాలేదు. లోపలికి వచ్చి ముందుకు వచ్చేస్తుంటే ప్రసంగం జరుగుతుంది. కూర్చోవయ్యా, ఇంత పెద్ద మీటింగ్ కాదనుకోండి, చిన్న చర్చ్ అది, కూర్చోమంటే వెనకాల కూర్చున్నారు. ఆయన ఏంటంటో చెప్తున్నాడు, ఆయనకేం అర్థం కాలేదు. కానీ ఒక్క మాట ఆయన గుండెని పట్టుకుందంట. యవనస్తుడా, నువ్వు ఎందుకు చచ్చిపోవాలి? నీ కొరకు యేసు ప్రభు మరణించాడు, నీవు చావలో అవసరం లేదన్న మాట పట్టుకుంది. మీటింగ్ అయిన తర్వాత ముందుకెళ్ళి ప్రార్థన కోరారు ఆయన్ని. నేను చచ్చిపోవాలనుకుంటాను, ప్రార్థన చేయమని అడిగాడంట. ఎందుకయ్యా, ఏమైంది నీకు, ఏంటి మీరు, ఉద్యోగం పోయిందా? లేదండి, బ్రహ్మాండం ఉద్యోగం ఉంది. భార్య పిల్లలు లేరా? ఎందుకు లేరండి? గుండు లాంటి భార్య, 8 మంది పిల్లలు ఉన్నారు. మా అమ్మగారు చక్కగా పుష్టిగా ఉండేవారు. 8 మంది పిల్లల్ని పెంచారంటే చూడండి అట్లా ఉంటుంది ఆ మహాతల్లి, బంగారు తల్లి. అలాంటి భర్తను భరించి ఆయన కోసం 12 సంవత్సరాలు కన్నీటితో ప్రార్థన చేసింది మా నాన్న కోసం మా అమ్మ. 12 సంవత్సరాల ప్రార్థన ఫలితంగానే చచ్చిపోదామనుకున్నవాడిని మందిరానికి నడిపించాడు దేవుడు. అద్భుతంగా ఆ స్థలంలో ఆయన రక్షించబడ్డాడు. నాకు అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదండి అంటే మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఒక అద్భుతం జరిగింది. మరుసటి రోజు నుంచి ఆయనలో పూర్ణమైన మార్పు వచ్చింది. ఎంత మార్పు అంటే ఇంట్లో ఉన్న చీట్ల ప్యాకులు, బ్రాంతి బాటిళ్ళు, సినిమా పుస్తకాలు అన్నీ తీసి కుప్పేసి నుప్పేసి అంటించేశాడు. 10 బైబిళ్ళు కొనుక్కొచ్చి మేము 8 మంది పిల్లలం. ఇక్కడ 2 చెల్లెళ్ళు ఉన్నారు, మా చెల్లెళ్ళు ఇక్కడ 10 మంది పిల్లలం. మేము మొత్తం 10 మంది బైబిళ్ళు ఇచ్చి మా అమ్మ మా నాన్న బైబిల్ పట్టుకొని చర్చికి ఉపవాస ప్రార్థన తీసుకెళ్లేవారు, ఆలయానికి తీసుకెళ్లేవారు. ఆయన రక్షించబడి 2వ రోజు నుంచి ఆయన జీవితంలో మార్పు కనపడింది. నాకు చాలా సంతోషమైంది ముందు, ఎందుకంటే మా నాన్న అంటే భయం మాకు. మా నాన్న వస్తుంటే పులి వస్తున్నట్టుగా బల్లల కింద, కుంచాల కింద, మంచాల కింద దాక్కునేవాళ్ళం. ఆయన మారిన తర్వాత చాలా సాధువు అయిపోయాడు, మంచివాడు అయిపోయాడు, బూతులు తిట్టేవాడు కాదు, ప్రేమగా మాట్లాడేవాడు. చాలా బాగుంది అనుకుంటే 2వ వారం నుంచి నువ్వు మారాలరా అనేవాడు నన్ను. ఇదేంటిది, నువ్వు 40 సంవత్సరాలు తిని తాగి చూసి పడి లేచి అది చేసి ఇది చేసి అన్ని అనుభవించి మారావు. నేను ఇప్పుడే ఇంకా నూగు మీసాలు వస్తున్నాయి, ఇంకా నేను ఇంకేమి చేయలేదు, చూడలేదు, పడలేదు, లేవలేదు. ఆ గుంటలో ఏ గబ్బు ఉందో, ఈ బాటిల్లో ఏం మత్తుందో
ఇవన్నీ నేను తాగి చూడలేదు, అప్పుడే నన్ను మారమంటావేంటి, అప్పుడే నన్ను సన్యాసం పెట్టుకోమంటావేంటి, కుదరదని మా నాన్న మీద ఎదురు తిరిగాను. 3 నెలల కంటే మా తండ్రి మీద నా దేవుని మీద ఎదురు తిరగలేకపోయాను. దేవుడు అద్భుతంగా 3 నెలలు తిరగకుండా నా 18వ ఏట ప్రభువు నన్ను దర్శించాడు. నా వివరమైన సాక్ష్యం ఇప్పుడు చెప్తాను, టైం చాలదు. కానీ నమ్మటకైతే బ్రతుకట క్రీస్తు చిన్న పుస్తకం ఉంది బుక్ స్టాల్లో. మీలో కొంతమందికి ముందే తెలుసు, లేనివాడు దాన్ని తీసుకొని చదవండి. ఆ రోజును పట్టుకున్నాను బైబిల్. అమ్మ నాన్నను వదిలిపెట్టి, చదువు సంజలు వదిలిపెట్టి, మెడికల్ కాలేజీలో జాయిన్ చేయాలని మా నాన్నగారు సీట్ తీసుకొని రెడీగా పెట్టుకొని ఉన్నారు. రంగరాయ మెడికల్ కాలేజీలో ఉండేది కాకినాడలో. అప్పుడే ప్రీ యూనివర్సిటీ బైపీసీ గ్రూప్ ముగించి కాలేజీలో వెళ్ళటానికి డొనేషన్ కడటానికి రెడీగా ఉన్నారు. ఆ సమయంలో మా నాన్న రక్షించబడ్డారు. నా ఇష్టం కాదురా, నీ ఇష్టం కాదురా, దేవుని చిత్తమని ప్రార్థన చేస్తే ప్రథమ ఫలం నా సొత్తు అని దేవుడు చెప్తే మా నాన్నకు చెప్పాను, నువ్వేమంటావంటే నేను అప్పటికే రక్షించబడ్డాను కనుక నువ్వు ప్రార్థన చేసుకో అంటే నేను ప్రార్థన చేస్తే నీ తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా ప్రతిష్ఠించితిని, నేను నిన్ను పరిశుద్ధపరిచితిని అని ప్రభువు నాకు ఇర్మియా 1:4-5 వచనాల ద్వారా వాగ్దానం ఇచ్చాడు. నేను వెంటనే దేవునికి లోబడి కాకినాడను వదిలిపెట్టి మెడ్రాస్కి బైబిల్ పట్టుకొని వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను పట్టుకున్న బైబిలే నన్ను బతికిస్తుంది, నన్ను దీవిస్తుంది, నన్ను అనేకులకు దీవెనకరంగా చేసింది. కాబట్టి బైబిల్ బతికిస్తుంది. బైబిల్ పట్టుకుంటే మా బంధువులు అందరు తిట్టారు మా నాన్నని, వాడిని ఏంటి అలా సేవకని పంపించావు, వాడి పర్సనాలిటీ ఏంటి, వాడు బతికేంటి, నువ్వు పోడు చేసేసావు, వాడు సంచి కట్టుకొని ఇళ్ళెంబడి తిరిగి అడుక్కు తినాలా, పాస్టర్ పని అంటే అడుక్కు తినే పని కదరా, ఇళ్ళెంబడి తిరగాల, వాడు ఏమైపోతాడో అని మా బంధువులందరూ మా నాన్నను దూషించారు, ఎగతాళి చేశారు. కానీ ఈరోజు నా బంధువులందరూ నన్ను చూడాలంటే లైన్లో వచ్చి ప్రార్థన చేయించుకెళ్తారు. ఆ బంధువులందరూ ఈ రోజున నేను ఆశీర్వదించబడటం చూసి వాళ్ళల్లో అనేక మంది, ఇంచుమించు అందరూ వాళ్ళు కూడా ప్రభువుని నమ్ముకున్నారు. ప్రభువును నమ్మండి, అప్పుడు మిమ్మల్ని తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడం. ఈ రోజున అపవాదికి చోటు ఇవ్వకండి. ఈ లోకంలో మనం జీవించినంత కాలం వాడు ఎంతసేపు మన వెంటే ఉంటాడు, ఎప్పుడు అదను దొరుకుతుందా, అవకాశం దొరుకుతుందా అని వెతుకుతూ తిరుగుతుంటాడు. అయితే మనం అనుక్షణం మన ప్రభువుని ప్రేమిస్తూ మన ప్రభువుని హత్తుకొని ఆయన వాక్యానుసారంగా జీవించే వారిగా ఉంటే, ప్రభువుతో సత్సంబంధం కలిగి ఉంటే సాతాను ఈజీగా సులభంగా ఎదిరించగలం, జయించగలం, ప్రభువు సాక్షులుగా జీవించగలం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అపవాదికి చోటు ఎక్కువ. ఇప్పటికే కామ, క్రోధ, లోభ, మత, మత్సరాలకు బానిసగా ఉన్నావా? సినిమాలు మానలేని వానిగా ఉన్నావా? సారాయి మానలేని వానిగా ఉన్నావా? సిగరెట్లు మానలేని వానిగా ఉన్నావా? వ్యభిచార పాపంలో కూరుకుపోయి ఉన్నావా? పరస్త్రీతో తప్పైన సంబంధాలు పెట్టుకుని ఉన్నావా? వ్యభిచారం అనే కోపంలో పడున్నావా? నీ శరీరాన్ని, ఆత్మను నాశనం చేసుకుంటున్నావా? అపవాదిని జయించిన క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. సాతాను క్రియలను లయపరచడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. యేసయ్య ఒక అద్భుతాన్ని నీ జీవితంలో ఈ రాత్రి చేయగలడు. నాకు తృప్తి లేదు యేసయ్య, నా కుటుంబంలో సమాధానం లేదు, నా భర్తకి నాకు సత్సంబంధం లేదు, మా బిడ్డలు తిరుగుబోతులుగా ఉన్నారు, నా కుటుంబం విచ్ఛిన్నమైన పరిస్థితుల్లో ఉంది, సైతాను మా ఇంట్లో తాండవం చేస్తున్నాడయ్యా, మాకు నీ సన్నిధి కావాలి నాయనా, నువ్వు కావాలేసయ్యా, నా హృదయంలోనికి రా నాయనా. అవిశ్వాసంతో అడిగేవాడికి ఏం దొరకదు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. జ్ఞానము కొదవగుంటే అడుగు, నీ బాధ ఏంటో ప్రభువుకు చెప్పు. నువ్వు ఇక్కడ ఈ ఆవరణలో నోట్లో నుంచి నీ మాటను బయటకు రాకముందే నీ ప్రార్థన ఆలకించి పరమ నుండి నీకు జవాబు ఇవ్వగలిగిన యేసు ప్రభు ఉన్నాడని నమ్ము. యేసు ప్రభుని అనుమానిస్తావు ఎందుకు? ఆయన మీద ఎందుకు నీకు అనుమానపు తలంపులు? అందుకే కదా సాతానుడు ఛాన్స్ తీసుకుంటున్నాడు. సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు.
తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామండి. చెప్పండి యేసయ్యతోటి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ కనుదృష్టిని ఇదిగో నీ మాటలు విని వడుకుచున్నా ఈ సమూహాన్ని చూడయ్యా. నీవు అద్భుతాలు జరిగించి ప్రభువు నా రుణ బాధ నుంచి నన్ను విడిపించాడు, నాకు సమాధాన సంతోషం ఇచ్చాడని సాక్ష్యములు చెప్పుటకు సహాయం చేయను ఆయన. యవ్వనస్తులు ఎంతో మంది ఇక్కడ ఉన్నారయ్యా. ఎంటెక్ చేశాను, ఎంబీఏ చేశాను, బీటెక్ చేశాను, బిఏ చేశాను, నర్సింగ్ ట్రైనింగ్ చేశాను, నాకు జాబ్ లేదు, నాకు ఒక ఉద్యోగం లేదు అని దిగులు పడిపోతున్న యవ్వన బిడ్డలను చూడు నాయన. నమ్మితే ఇస్తానన్నావు కదా. వారి హృదయాల్లోనికి నువ్వు రాయ్యా, వారి జీవితాల్లోనికి నువ్వు రానాయనా. వారి హృదయ వాంఛలు తీర్చేసయ్యా. నేను నమ్మిన వారిని తలగా ఉంచుతానన్నావు కదా, తోకగా ఉంచనన్నావు కదా. నీ బిడ్డలు ఎవ్వరూ నాయనా దరిద్రతలో ఉండకూడదు, తిండి లేని స్థితిలో ఉండకూడదు. నీ సమృద్ధిని దయచేయము తండ్రి. నిన్ను మహిమపరచుటకు అపవాదికి పిసరంతైనా మా జీవితాల్లో నూగుపోలంతైనా చోటు లేకుండానట్లుగా వాడికి చోటివ్వకుండా వాడిని ఎదిరించే శక్తిని ఈ రాత్రి సమూహంలో ఉన్న వారందరికీ అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, లేచి నిలబడి ప్రభువుకు సమర్పించుకున్న మీకును, ఈ దూరశ్రావణ యంత్రము ద్వారా ఈ మాటలు వింటున్న వారందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.